జనక్షేమము తన ధ్యేయమే సంక్షేమము అన్నగారి లక్ష్యంగా ఆవిర్భవించెరా తెలుగుదేశం సామాన్యుడి చేతిలోన శంఖంలా ఉండేటి ఇది తెలుగు గడ్డ గాంధీసు పులి బిడ్డ ఈ గొంతులో పిల్లి కూతొద్దురా ఈ గుండెలో గొర్రె దాటొద్దురా ఇది తెలుగు గడ్డ గాంధీసు పులి బిడ్డ అధికార భాష కావాలిరా నీ ఆత్మగౌరవం నిలుపుకోవాలిరా ఇది తెలుగు గడ్డ గాంధీసు పులి బిడ్డ తెలుగునాడి ఆడే కూచిపూడి ఇది పేరినిగ పదం తొక్కాలిరా నవ ప్రేరణకు లయలు కట్టాలిరా ఇది తెలుగు గడ్డ గాంధీసు పులి బిడ్డ జ్యోతి ఇది తెలుగు గడ్డ గాంధీసు పులి బిడ్డ ఏకశిలా నగరంలో ఏ శిల మోగించిన నాగులేటి పరవడిలో ఏ తుంపర నడిగినా బొబ్బిలి దుర్గంలో ఏ బురుగును కదిలిల్చినా మాన్యం అడవుల్లో ఏ మాకును ప్రశ్నించినా ఆస్మరణం అగ్నికణం నెత్తురు ముడికిస్తుంది ఒళ్ళు గలవరిస్తుంది యువత విక్రమించాలి నవత విప్లవించాలి నా గొంతున గర్జించే నాదమే మహోద్యమమై కుళ్ళిన ఈ వ్యవస్థకే కొత్త నెత్తురెక్కించాలి సరికొత్త చరిత సృష్టించాలి సరికొత్త చరిత సృష్టించాలి. టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, దెన్ సబ్స్క్రైబ్. అమ్మవారి సేవా సంఘాల సమైక్య తరఫున నేటి రోజున బోధన కంబ సంఘం తరఫున ఇక్కడ క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. గతంలో అమ్మవారి సేవా సంఘాల సమైక్య తరఫున పల్లెటూరులో ఉన్న చుట్టుపక్కల ఉన్న సంఘాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో స్టేట్ కంబ సంఘం తరఫున స్కాలర్షిప్లు కూడా ఇవ్వటం జరిగింది. అటు స్కాలర్షిప్లు ఏ సంఘంకి ఇవ్వటం జరిగిందో దాని ఫోటోలతో సహా కూడా ఇక్కడ ప్రచురణ చేయడం జరిగింది. ఇట్లా కమ్మ సేవా సంఘాల సమైక్య చుట్టుపక్కల గ్రామాలని సంఘాలని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నందుకు స్టేట్ కమ్మ సంఘంని బోధన కమ్మ సంఘం మరీ అభినందిస్తుంది. కమ్మ సంఘాల సమైక్యత వర్ధిల్లాలి. కమ్మ సంఘాల సమైక్యత, కమ్మ సంఘాల సమైక్యత. కాలంతో పరిహాసం చేసిన స్నేహం